పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. 2026 జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2026 జూలై మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలు అందిస్తున్నాయి. ప్రధానంగా సింహరాశ్యాధిపతి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలు కూడా అందిస్తున్నాయి. ప్రధానంగా 2026 జూలై మాసంలో సింహరాశి వారికి బుధుడు, గురువు, శని, కేతువు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతులు ఇద్దరు కూడా ప్రబల కాలసర్పదోషాన్ని అందిస్తున్నారు. గురుబలాన్ని కోల్పోయారు మీరు. 1000 స్థానంలో గురువు ఉన్నాడు. కాలసర్ప దోషం ఉంది. అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది ఈ మాసంలో. మరి 2026 జూలై మాసంలో అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 వరకు లాభంలో మిథున రాశిలోనే సంచరిస్తాడు. ఈ జూలై నెల 16 వరకు కూడా అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు ఉద్యోగస్తులు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమంలో వృషభ రాశిలోనే సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహన సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో సింహరాశిలోనే సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. మంచి లాభాలను, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు అందుకోగలుగుతారు. 2026 జూలై మాసంలో ఈ సింహరాశి వారికి సూర్యుడు, కుజుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలను, లాభాలను, అవకాశాలను అందిస్తున్నారు. ఇక ప్రతికూల గ్రహాల యొక్క సంచారాన్ని, గమనాన్ని కన్నా పరిశీలిస్తే 2026 జూలై మాసంలో సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల స్థిరాస్తుల వల్ల నష్టాలు వస్తాయి. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారం కొన్ని సందర్భాల్లో ఆటంకపడ్డం కానీ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా వ్యాపార పరంగా మీరు పూర్తిగా ఈ మాసంలో ప్రతికూల ఫలితాలని, వ్యతిరేక ఫలితాలని అందుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములోనే 12వ భావంలోనే కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంది. ఇక షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా అష్టమ భావంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో కేతువు నిరాశను కలిగిస్తాడు, అశాంతిని కలిగిస్తాడు. సప్తమంలో రాహు మీ మీద విపరీతమైనటువంటి అంచనాలను పెంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రబల కాలసర్పదోషం మిమ్మల్ని వెంటాడుతోంది. 2026 జూలై మాసంలో ఈ సింహరాశి వారు బుధగ్రహానికి, గురువుకి, శనికి, రాహుకేతువులకి కూడా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మరి పరిహారాల కార్యక్రమాన్ని కన్నా పరిశీలించినప్పుడు ఈ 2026 జూలై మాసానికి గాను సింహరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో కేతువు, సప్తములో రాహుదోషం ఉంది కనుక కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించి దక్షిణామూర్తిని ఆరాధించి ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ప్రబల కాలసర్పదోషం నుంచి మీరు కొంత బయటపడడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గురుబలాన్ని మీరు కోల్పోయారు. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి.
పసుపు వర్ణపు పండ్లను గురువు గారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోండి. అలాగే వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీరు బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. సోమవారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2026 జూలై మాసంలో సింహరాశి వారు పెసర్లు, శనగలు, మినుములు, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.